రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో సరస్వతి పుష్కరాలు వచ్చినాయి. పుష్కరాలకు మొత్తానికి నిధులు కూడా గట్టిగానే ఇచ్చినట్టున్నారు. పాపం ఆయన దురదృష్టం ఏందో కానీ గాలికి కొట్టుకుపోయినటువంటి 30 కోట్లతోని మొత్తానికి ఏర్పాట్లు చేస్తే అవన్నీ గాలికి కొట్టుకుపోయినాయంట. ఆయన పాపం ఎక్కడ ఏ పని చేసినా దురదృష్టవశాత్తు ఆయనకు దురదృష్టమే దక్కుతా ఉన్నది. ఏకంగా పుష్కరాల్లో కూడా ఒక దుర్ఘటన జరిగింది. రాష్ట్రంలో జరుగుతున్నటువంటి సరస్వతి పుష్కరాల దగ్గర ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి పందిళ్ళు కూలిపోయాయి. శనివారం రాత్రి కురిసిన వర్షంతో షామియానాలు, చలువ పందిర్లు, మరుగుదొడ్లు, బట్టలు మార్చుకునేటువంటి స్థలాల కోసం ఏర్పాటు చేసినటువంటి పందిళ్ళు మొత్తం కుప్పకూలిపోయాయి. దీంతో భక్తులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. పుష్కరాల ఏర్పాట్ల కోసం దాదాపు ప్రభుత్వం 30 కోట్లు ఖర్చు పెట్టింది. ఇక ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టినా కనీస సౌకర్యాలు లేవని కూడా, ఉన్నవి కూడా చిన్నపాటి వర్షానికి కూలడం ఏంటని కూడా భక్తులు ప్రశ్నిస్తున్నారు. ఇక సరస్వతి పుష్కరాల పై జనం మొదటి రోజు నుంచే తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పుష్కరాల దగ్గర ఎలాంటి సౌకర్యాలు లేవంటూ కూడా మండిపడుతున్నారు. ఘాట్ దగ్గరకు వెళ్లేందుకు కూడా రోడ్లు సరిగా లేవని, ముళ్ళ మధ్య నడవాల్సి వస్తుందని కూడా అసహనం వ్యక్తం చేశారు. ఇక మొత్తానికి పిండాలు పెట్టుకునేందుకు కూడా వేసిన పందిళ్ళు తప్ప ఏమీ లేవంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పుడు వేసిన ఆ పందిళ్ళు కూడా వర్షానికి నేలకి ఒరిగిపోయాయి. ఈ మాత్రం ఆ పనులకే 30 కోట్లు ఖర్చు అయ్యాయా అంటూ కూడా ప్రశ్నిస్తున్నారు. 12 ఏళ్లకు ఒకసారి జరిగేటువంటి పుష్కరాలను ఇంతటి నిర్లక్ష్యమా? ఇది పుష్కరాలు వచ్చేసి 12 సంవత్సరాలకు ఒకసారి ఈ పుష్కరాలు జరుగుతాయట. ఈ పుష్కరాల ఏర్పాట్ల కోసం రాష్ట్ర ప్రభుత్వం 30 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది. ఆ 30 కోట్లలో పందిళ్ళు వేయడం, పిండాల కోసం షెల్టర్లు ఏర్పాటు చేయడం, తాత్కాలికమైనటువంటి బాత్రూమ్లు, లైటింగ్స్, ఇవన్నీ అక్కడ ఉన్నటువంటి సదుపాయాలన్నీ సమకూర్చిర్రు. ఇంత వర్షం శనివారం నాడు వచ్చినటువంటి గాలివాన వర్షానికే అది కొట్టుకుపోయినాయంట. అవన్నీ అంటే గింత భయం లేనటువంటి పనులు చేస్తూ ఉన్నారు. 30 కోట్ల రూపాయలు అయ్యా, రూపాయి కాదు, 30 రూపాయలు కాదు, 300 రూపాయలు కాదు, 30 కోట్ల రూపాయలు ఏ నుంచి వచ్చినాయి? మన సొమ్మే కదా. మరి వేసిందేదో చేసిందేదో పని సక్రమంగా చేస్తే అయిపోతుంది కదా. ఏ పిట్టగూళ్ళు అనుకున్నారా, లేకపోతే చిన్నపిల్లలు ఆడుకునే పందిర్లు అనుకున్నారా? పుష్కరాలకు ఏర్పాటు చేసినటువంటి పందిళ్ళు, సౌకర్యాలు గింత తేలికగా, గింత సోయి లేకుండా పనిచేస్తే అది ఎట్లా అన్నట్టు? దీన్ని బట్టి పుష్కరాల్లో ఏం జరుగుతుందో అర్థమైపోయింది మీకు. ప్రభుత్వం ఇంకా మొన్న మంత్రి కొండ సురేఖ చెప్తా ఉన్నది, మేము మంచి ఏర్పాట్లు చేస్తూ ఉన్నాం, అందరూ కూడా స్నానాలు ఆచరించండి, పోండి పుష్కరాలకు అని చెప్పింది. ఇదేనా పుష్కరాలు? పందిళ్ళే కొట్టుకుపోయినాయి, షెల్టర్ లేకుండా అయిపోయింది. ఏం చేస్తారో ఏమో పాలన. ఎక్కడ చూసినా రేవంత్ రెడ్డికి పాపం ఒక్క పని సక్కంగా రావట్లేదు.